సింహాచలం ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనుంది. అలాగే ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ఇప్పటికే క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు కదా, ఏంటి మెరుగైన చికిత్స సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉంది? ఈ ఘటన సంబంధించి ఏం చెప్తా ఉంది? సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అంటే ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఆరాధ్యం, విలవేలుపు, ఆరవ ప్రాణంగా భావిస్తారు. అయితే ఇదే కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో ఉండేటటువంటి స్వామివారి భక్తులందరూ కూడా అత్యంత భక్తి ప్రధానంగా పూజిస్తారు, సేవిస్తారు. చందనోత్సవంకి అంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలోనే చందనోత్సవానికి ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు తరలి రావడం జరుగుతుంది. అయితే స్వామివారి ఆలయ చరిత్రలో ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి అపశృతి కానీ ఇంకొక చెడు కార్యక్రమం కానీ ఎప్పుడూ కూడా జరగలేదు. స్వామివారి తాలూకా నిజరూప దర్శనం చేసుకోవటానికి పూసపాటి గజపతుల తాలూకా వారసులందరూ కూడా అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరించడం, స్వామివారి తాలూకా తొలి దర్శనాన్ని వారికే దక్కుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, అదేవిధంగా సీనియర్ టీడీపీ నేత అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు, వారి కుమార్తె అదితి గజపతిరాజు, అదేవిధంగా అశోక్ గజపతిరాజు సతీమణి, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వేకువజామునే స్వామివారిని తొలి దర్శనం చేసుకోవడం జరిగింది. తొలి దర్శనం వచ్చిన తర్వాత ఎందుకోసం అంటే అక్కడ స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు ఎంతగా ఎగబడతారో రాజావారి తాలూకా కుటుంబ సభ్యులను కూడా కలుసుకోవాలని అక్కడ ఉండేటటువంటి భక్తులందరూ కూడా అంత ఆతృత, ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకున్న వెంటనే అశోక్ గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో తిరుగు ప్రయాణం అయ్యారు. అనంతరం అక్కడ 300 రూపాయలు ఒక క్యూ లైన్ దగ్గర ఉన్నటువంటి ఒక గోడ కూలి అక్కడ 7 చనిపోవటం, మిగిలినటువంటి మరో 3 తీవ్రమైనటువంటి గాయాలు పాలవడం జరిగింది. 7 సంబంధించి అందులో 4 మగవారిని గుర్తించడం జరిగింది. మిగిలినటువంటి 3 మహిళల తాలూకా మృతదేహాలను ఇంకా గుర్తించవలసి ఉంది. మృతదేహాలన్నీ కూడా విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో భద్రం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సున్నితమైన అంశంగా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అనువంశిక ధర్మకర్త అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజుతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని, వారి కుటుంబంలో ఎవరికైనా ఒకరికి దేవాదాయ శాఖ పరిధిలో ఏదైనా సరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఏమాత్రం గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. ఇదే అంశం పైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలపైన ఎప్పటికప్పుడు అధికారులను సమాయత్తం చేస్తున్నారు.